ఉండొచ్చు, ఇంటిలో అనేకమైన మన మైండ్లో ఎన్నో రన్ అవుతున్నాయి. ఇదేలా చేయాలి, అదేలా చేయాలి, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఈ అప్పులు ఎలా తీరుతాయి, అవునా, ఈ మా ఇల్లు సొంత ఇల్లు ఎప్పుడు వస్తుంది, మా పొలం ఎప్పుడు బాగా పండుతుంది, ఇలాంటి అనేక ఆలోచనలు ఉండుంటాయి కదా. నా పిల్లలు ఎప్పుడు బాగుపడతారు, నాకు ఈ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, హల్లెలూయా. అనేకమైన ఆలోచనలు మన మనసులో ఉంటాయండి. కానీ దేవుడు తన బిడ్డలని ఏనాడు కూడా చేయి విడవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆనందంతో నింపి పంపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి ఆయన స్తుతించుకుందామండి. హల్లెలూయా. 2 నిమిషాలు మౌనంగా ఉండొద్దండి, నోరు తెరిచి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి లేపి థాంక్ యూ జీసస్. మీకు వచ్చిన భాషలో ఏ విధమైన భాష మీకు వచ్చో, తెలుగు ఏదైనా సరే, మీ హృదయంలో నుంచి ఎప్పుడైతే ఆయనకి స్తుతులు చెల్లిస్తారో, యేసయ్య ఆయన సింహాసనంలో కూర్చోలేడండి, ఆయన దిగి వచ్చేస్తాడు, మన మధ్యలోకి వచ్చేసి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు యు లార్డ్, గ్లోరీ. హల్లెలూయా. నీకే మహిమ, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నాయనా తండ్రి, మీ బిడ్డల మధ్యలోకి దిగి రమ్మని వేడుకుంటున్నాం దేవా. నాయనా తండ్రి, మారుమూల గ్రామంలో నాయనా ఏ ఒక్కరిని కూడా మీరు విడివని చెప్పారు నాయన. మిమ్మల్ని పిలిచిన ప్రతి ఒక్కరికి మీరు జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. నాయనా తండ్రి, ఎవరైతే మీకు మొర పెడతారో వారిని తప్పకుండా మీరు తాకి స్వస్థపరిచే దేవుడు అండి. ఆయన మీకు స్తోత్రం రాజా. ఎవరైతే మీ సన్నిధిలో ఆశతో వేచి ఉంటారో, ఎవరైతే ప్రార్థన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారిని మీరు కరుణించే దేవుడు అండి. వాక్యం చెప్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థిస్తామో మనం దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. అయితే మనం ఆ విశ్వాసం నిలబరచాలి. మన నోరు తెరిచి చెప్పండి, అవును యేసయ్య నేను నమ్ముతున్నా. మీరు చెప్పండి నోరు తెరిచి, యేసయ్య నేను నమ్ముతున్నా, యేసయ్య నేను నమ్ముతున్నాను, నీవు నా జీవితంలో అద్భుతము చేస్తావు. హల్లెలూయా. ఈరోజు నన్ను నీవు దర్శిస్తున్నందుకే మీకు స్తోత్రము అని మన విశ్వాస వాక్యము ప్రకటిస్తాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మీరు ఎలాగైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారో, మనల్ని ఆశీర్వదించడానికి, మన హృదయాలు తెరిచి మన హృదయంలోనికి ఆయన ప్రవేశించడానికి యేసయ్య మనకంటే ముందే ఇక్కడ వచ్చినారు అన్నటువంటి గొప్ప దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత చాలా బలంగా కనిపిస్తారు హృదయంలో. ఈ స్థలం అంతా కూడా దేవజనులు మీరు వాడుతున్నారు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవుని యొక్క మహిమ, గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ మన మీద కనపడుతుందండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన తృప్తి పరచే దేవుడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసు మీకు స్తోత్రం. థాంక్ యూ జీసస్. ఇది ఒక చిన్న ప్రార్థనే కావచ్చు, కానీ ఇది ఒక అభిషేక కూడికలా జరగబోతుందండి. ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించబోతున్నాడు. ఈ సమయాన్ని మనం దేవుడికి సమర్పించుకుందాం. అవును ప్రభా, ఈ 2 గంటలు లేదా 3 గంటలు ఏదైతే మీరు మాకు ఈ అద్భుతమైన సమయం ఇచ్చారో, ఈ సమయాన్ని మీకు సమర్పించుకుంటున్నాం రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీకు సమర్పిస్తున్నాం రాజా. నాయన తండ్రి, మీ పాదాల చెంత మీ ప్రతి ఒక్కరిని అప్పచెప్తున్నాం నాయన తండ్రి. వారికి ఎటువంటి కొరత ఉన్నదో, ఎటువంటి అవసరత ఉన్నదో, ఏమేమి ప్రార్థన విన్నపాలు వారి హృదయంలో ఉన్నాయో ప్రభా మీకే తెలుసు నాయన. మీకు స్తోత్రం. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. మీరు ఎవరైతే నాకెవరు లేరు అని అనుకుంటున్నారో వారికి మీరు తండ్రిగా ఉన్నదైపోతున్నారు. మీకు స్తోత్రం. నాకు ముందు ఎవరు లేరు, వెనుక ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను చూసేవారు లేరు అని ఎవరెవరైతే ఈ సమయంలో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత తాకుతున్నాడండి. ఆయన ఆదరిస్తున్నాడు, చెప్తున్నాడు, నేను నీకున్నాను బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టలేదు అని. మారుమూల గ్రామాలకి
సృష్టించిన దేవుడిని మనము తండ్రిగా కలిగి ఉన్నాము. ఈ సమయంలో ఆయన యొక్క శక్తి మన మధ్యలో తిరిగాడుతుంది. మనం ఏది ప్రార్థిస్తే అది జరిగించడానికి ఆయన మన మధ్యలో సిద్ధంగా ఉన్నాడు. కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాము. ఆయన మహిమ సన్నిధి మన మధ్యలో బలంగా ఉందండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళాలండి. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళారు. ఎటువంటి ప్రార్థన అవసరంతో మీరు వచ్చారో, ఒకవేళ ఏదైనా అవసరం లేకుండా కూడా వచ్చినా సరే మిమ్మల్ని దీవించి పంపించే తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు తెలియదు దేని గురించి మనం ప్రార్థన చేయాలి, నా అవసరం ఏంటి, నాకు ఏది కావాలి అనే విషయాలు కూడా మనకి అర్థం కాకపోవచ్చు. కానీ మనల్ని అర్థం చేసుకునే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. అటువంటి గొప్ప దేవుడిని మనము గొప్పగా చప్పటి కొట్టి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థాంక్యూ జీసస్. థాంక్యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మన పక్షాన ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు మన
హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా షమ్మా మన తోడున్న దేవుడు అండి. యెహోవా ఈరే మనల్ని చూసుకునే దేవుడు. తల్లిదండ్రులు ఎలాగైతే మనం చూసుకుంటారో, మన సొంత వాళ్ళు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎలాగైతే మనల్ని చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా మనం చూసుకునే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 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 అలాగే మీరు ఉన్న స్థలంలో కూర్చోండి. మరికొన్ని నిమిషాలు మనం స్తుతించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అనే పాట పాడుకుంటూ మనం దేవుని నామమున మరికొన్ని నిమిషాలు స్తుతించుకుందామండి. గొప్ప దేవుని మన మధ్యలో కలిగినామా? హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సన్నిధి అనుభవిస్తున్నారండి. యేసయ్య ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా నమ్ముతున్నారు? ఎవరు చెప్పారు యేసయ్య ఇక్కడ ఉన్నారని? హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ ఏం జరుగుతుంది? నేనున్నాను అన్నాడు కదా యేసయ్య. అందుకే మరి ఇద్దరు ముగ్గురు కాదు, ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది దైవ సేవకులు ఉన్నారు, మీరు దేవుని బిడ్డలు ఉన్నారు, మనం అందరం ఉన్నాము. మరి తప్పకుండా యేసయ్య ఇక్కడ ఉన్నాడు కదా. హల్లెలూయా హల్లెలూయా. గొప్పగా చెప్పండి కొడదామండి యేసయ్యకి మరొకసారి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసయ్యా చూడాలని ఆశ అనే పాట పాడుకుంటూ ఒకే పాట పాడడం కాదండి, నిజంగా యేసయ్యని మనము చూడాలంటే ఆయన తప్పకుండా మనకు కనిపిస్తారు. అవునా? సమయంలో వరకు మనం
ఒకవేళ ఈ సాయంకాల సమయంలో ఆయన చూడాలని ఒకవేళ మీది ఆశ ఉండుంటే గట్టిగా చెప్పండి కొడదామండి. ఆమె అవును ప్రభా, నేను నిన్ను మాత్రమే చూడాలి, నీ వైపు మాత్రమే తిరగాలి నాన్న. ఈ లోకం వైపు కాదు, ఈ టీవీ వైపు కాదు, ఈ ఫోన్లో ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కాదు నాయన. అవన్నీ ఉంటాయి, దేనికి అవసరమో అవి వాడుకోవాలి. కానీ సమయం అంతా వాటిలో వృధా చేస్తున్నారేమో. వాటిని కాదు నాయన, నేను నిన్ను మాత్రమే చూడాలని ఈ రోజు మనము తీర్మానం చేసుకుందామండి. ఇదే గొప్ప ఏమంటారు నిర్ణయం మీరు తీసుకునేది మీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో యేసయ్య మన వైపు చూస్తాడు. ఆయన చూస్తే మన కొరతలన్నీ కూడా తీర్చబడతాయి. హల్లెలూయా. ఆయన యొక్క మెండైన ఆశీర్వాదాలు మన జీవితం మీదకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన బైబిల్లో చూస్తే జక్కయ్య కూడా ఏం చేశాడండి? యేసయ్యని చూడాలనుకున్నాడు కదా. హల్లెలూయా. జక్కయ్య యేసయ్య గురించి చాలా విన్నాడండి. యేసు ప్రభు